వెల్కమ్ టు హెల్తీ హోమ్. ఇవాళ మనం ఇంట్లో ఉండే పదార్థాలతోనే ఈజీగా పిజ్జాని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాము. ఫస్ట్ మనం పిజ్జాని ప్రిపేర్ చేసుకోవాలంటే మనకి పిజ్జా సాస్ అలాగే పిజ్జా బేస్ అనేది అవసరమవుతుంది. ఫస్ట్ మనం పిజ్జా సాస్ని ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలోకి నీళ్ళు పెట్టుకొని అందులో 3 టమోటాలని ఇలాగ కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకుందాము. చూడండి, ఇవి మనకి ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని జాగ్రత్తగా ఒక ప్లేట్లోకి తీసుకుందాము. 2 నిమిషాల పాటు వీటిని పక్కన పెట్టేసి టమోటాలకు ఉండేటువంటి తొక్కంతా కూడా తీసుకోవాలి. ఇలాగా మిగతా టమోటాలకు కూడా తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో 2 టమోటాలు వేసుకుందాము. ఒక టమోటాని ఇలాగే పక్కన పెట్టేద్దాము. మళ్ళాక మనం సాస్ ప్రిపేర్ చేసేటప్పుడు కావాల్సి ఉంటుంది. ఇందులో కొద్దిగా వాటర్ వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టుకొని మిగిలినటువంటి టమోటాని ఇలాగ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుందాము. ఆల్రెడీ ఉడికిపోయి ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా కట్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టుకుందాము. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాం. ఇందులో 3 స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత 6 నుంచి 7 వెల్లుల్లిపాయలని ఇలాగ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్లు ఉల్లిపాయలు వేసుకొని వేయించుకుందాం. ఉల్లిపాయలు మనకి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఆ తర్వాత ఇందులో మనం ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమోటాని వేసుకుందాము. వీటిని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం. తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నటువంటి టమోటా పేస్ట్ని వేసుకుందాము. ఇప్పుడు ఇందులో 1/4 కప్పు వాటర్ వేసుకుందాం. తర్వాత ఇందులో 1/2 స్పూను సాల్ట్ వేసుకుందాము. తర్వాత 1 స్పూను కారం వేసుకుందాం. స్పైసీ ఇష్టపడే వాళ్ళు మరి కొంచెం కారం వేసుకోవచ్చు. తర్వాత 1/2 స్పూను మిరియాల పొడి, 1 స్పూను పంచదార వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. తర్వాత ఇందులో 2 బిర్యానీ ఆకుల్ని ఇలాగా ముక్కలుగా కట్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూతను తీసి బాగా మిక్స్ చేసుకుందాము. చూడండి, మనకి బాగా ఉడికిపోయి పిజ్జా సాస్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక బౌల్లో తీసుకుందాము. బౌల్లో తీసుకున్న తర్వాత ఇందులో ఉండేటువంటి బిర్యానీ ఆకుల్ని పక్కకు తీసేసుకుందాం. ఇంతేనండి, మనకి పిజ్జా సాస్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని మనం పిజ్జాస్కి సాస్ లాగా ఉపయోగించుకోవచ్చు. దీనిని ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి 10 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం పిజ్జా బేస్ని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా దీనికోసం ఒక బౌల్ తీసుకుందాము. ఇందులో 1/4 కప్పు పెరుగు వేసుకుందాం. తర్వాత ఇందులో 1 స్పూను పంచదార, 1/2 స్పూను సాల్ట్, 1/2 స్పూను బేకింగ్ సోడాని వేసుకుందాం. తర్వాత 1 స్పూను వెనిగర్ వేసుకుందాము. ఒకవేళ వెనిగర్ లేనట్లయితే లెమన్ జ్యూస్ని వేసుకోవచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకున్న తర్వాత 2 కప్పులు గోధుమ పిండిని వేసుకుందాం. ఇందులో తగినంత వాటర్ వేసి సాఫ్ట్గా ఉండే పిండి ముద్దలాగా కలుపుకోవాలి.
వాటర్ అనేది ఒకేసారి వేయకుండా అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, పిండి ముద్ద అనేది మనకి ఇలా ఉండాలి. చేతికంట అంటుకుంటూ ఉంది కదా. ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని పిండిని బాగా కలుపుకుందాము. ఇప్పుడు చూడండి, పిండిని బాగా కలుపుకున్న తర్వాత మనకి చేతికేమీ అంటుకోకుండా చాలా స్మూత్గా ఉంటుంది. ఇప్పుడు దీనిపైన కొంచెం ఆయిల్ని అప్లై చేసుకుందాము. ఇప్పుడు మూతను పెట్టి 30 నిమిషాల పాటు పక్కన పెట్టేద్దాం. 30 నిమిషాల తర్వాత పిండి మనకి బాగా నానుంటుంది. మరొకసారి పిండిని బాగా కలుపుకుందాము. పిండిని ఒక 3 నుంచి 5 నిమిషాల పాటు బాగా ఇలాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పిండిని చల్లుకొని చేత్తో మందంగా ఉండే చపాతీలాగా ఒత్తుకోవాలి. తర్వాత చపాతీ కర్రతో చపాతీలాగా ఒత్తుకోవాలి. కొంచెం మందంగా ఉండేలాగా, మరి పల్చగా రుద్దుకోకూడదు. చూడండి, ఇంత థిక్నెస్ ఉండాలి. ఇప్పుడు దీన్ని ప్యాన్లో వేసుకుందాము. ప్యాన్లో వేసిన తర్వాత ఈవెన్గా వచ్చేటట్లుగా రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా. పిండి అనేది అన్ని వైపులా సమానంగా ఉండేలాగా చేత్తోనే ఇలాగా ఒత్తుకోవాలి. తర్వాత ఫోర్క్ తీసుకొని ఇలాగా గుచ్చుకోవాలి. మొత్తం పిండి అంతా ఇలాగే గుచ్చుకోవాలి. చూడండి, ఇలాగా మొత్తం గుచ్చుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టుకుందాము. ఇప్పుడు దీనికి అంచులంతా కూడా ఆయిల్ని అప్లై చేసుకుందాం. తర్వాత మూతను పెట్టి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. తర్వాత దీన్ని నిదానంగా రెండో వైపుకి మార్చుకుందాం. ఫోర్క్తో అక్కడక్కడ ఇలాగ గుచ్చుకుందాము. మరి దగ్గరగా కాకుండా కొంచెం దూరంగా గుచ్చుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి పిజ్జా సాస్ని వేసుకుందాం. ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాము. తర్వాత మీకు నచ్చినటువంటి వెజిటబుల్స్ని పెట్టుకోవచ్చు. నేనైతే మష్రూమ్ పెడుతున్నాను. ఇప్పుడు క్యాప్సికమ్ పెట్టుకుందాం. తర్వాత కొంచెం స్వీట్ కార్న్ పెట్టుకుందాము. తర్వాత ఇందులో 2 క్యూబ్స్ చీజ్ వేసుకుందాము. ఇలాగా తురుముకొని వేసుకోవాలి. ఒకవేళ మీకు చీజ్ ఇంకా ఎక్కువగా కావాలనుకుంటే మరి కొంచెం యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మరి కొద్దిగా పిజ్జా సాస్ని పైన వేసుకుందాం. ఇప్పుడు మూతను పెట్టేసి లో ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. 10 నిమిషాల తర్వాత మూతను తీసి పిజ్జాని జాగ్రత్తగా ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి హోమ్మేడ్ పిజ్జా అనేది మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కట్ చేసి చూద్దాము. చూడండి, మనకి పిజ్జా అనేది అన్ని వైపులా కూడా చక్కగా కుక్ అయిపోయింది. ఇలాగే మనకి నచ్చినటువంటి పిజ్జాని ఇంట్లోనే చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే పైన కొంచెం చిల్లీ ఫ్లేక్స్ కానీ వేసుకుంటే సరిపోతుంది. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నటువంటి పిజ్జా అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.